హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. బీజేపీ కాంగ్రెస్లు కూడా గ్రీన్ కో ఎన్నికల బ్యాండ్లను ఇచ్చింది అన్న కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ను నిర్వహించిన గ్రీన్ కో సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల బ్యాండ్ల ద్వారా 41 కోట్లను బీఆర్ఎస్ పార్టీకి క్విడ్ ప్రోకాగా వ్యవహరించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ 2022లో ఎన్నికల బ్యాండ్ను గ్రీన్ కో ఇచ్చిందని, 2023లో ఫార్ములా ఈ రేస్ జరిగిందని చెప్పారు. ఈ కేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని, అందుకే ఆ మరుసటి ఏడాది స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుందని తెలిపారు. ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని ప్రశ్నించారు. పార్లమెంట్ ఆమోదించిన బ్యాండ్లను అవినీతి అని ఎలా చెబుతారని అడిగారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బ్యాండ్లపై చర్చకు సిద్ధమని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు కేటీఆర్. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.